హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో అక్టోబర్ కరెంట్ అఫైర్స్. హిందుస్థాన్ షిప్ యార్డ్కు మినీ రత్న హోదా. దేశంలోనే తొలి నౌక నిర్మాణ పరిశ్రమగా విశాఖపట్నం తీరాన ఏర్పాటైన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కు మినీ రత్న హోదా దక్కింది. డిఫెన్స్ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం ఈ మేరకు సంస్థ సీఎండీకి అక్టోబర్ 14న లేఖ అయితే పంపింది. దీన్ని 1941లో స్థాపించారు. 1980 నుంచి ఎన్నో రకాల సవాళ్లు ఎదుర్కొంది. అయితే 2010లో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో వెళ్లి కేంద్ర రక్షణ ఉత్పత్తుల సంస్థగా అవతరించింది. అప్పటి నుంచి నష్టాలను తగ్గించుకుంటూ వచ్చింది. 2015 నుంచి సంస్థ నౌకాదళానికి చెందిన పలు యుద్ధ నౌకల నిర్మాణం, జలాంతర్గాముల మరమ్మతులు సకాలంలో చేసి ఆర్థికంగా పుంజుకుంది. కోవిడ్ సమయంలో 2020-21 మినహా 2025-26లో ఆర్థిక ఏడాది వరకు నష్టాలను భారీగా తగ్గించుకుంటూ వచ్చింది. అదే ఇప్పుడు మినీ రత్న హోదాకు అయితే దోహదం చేసింది. ఇక్కడ ఈ హోదా వల్ల సంస్థ స్వయంగా నిర్ణయాధికారం చేసుకునే అవకాశం కలుగుతుంది. నవరత్న హోదా వైపు వెళ్లే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు వాట్సాప్కు పోటీగా అరెట్టై. వాట్సాప్కు పోటీగా దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఒక నూతన మెసేజింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని పేరే అరట్టై. అరట్టై అంటే తమిళంలో అరట్టై అంటే కబుర్లు అని అర్థం. తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐటీ సంస్థ జోహో దీన్ని అభివృద్ధి చేసింది. ఇందులో టెక్స్ట్ మెసేజ్లు, వాయిస్, వీడియో కాల్స్, మీడియా షేరింగ్, స్టోరీలు, ఛానల్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా వాయిస్, వీడియో కాల్స్ అంటూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రతను అందిస్తుంది. ఈ యాప్ మొబైల్స్తో పాటు డెస్క్టాప్, ఆండ్రాయిడ్ టీవీలలో కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్కు 85వ స్థానం. 2025 ఏడాదికి సంబంధించి హెన్లీ పాస్పోర్ట్ సూచి ఆధారంగా విడుదలైన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్కు 85వ స్థానం పడిపోయింది. దీన్ని హెన్లీ పార్ట్నర్స్ అనే సంస్థ విడుదల చేసింది. H&P అనేది లండన్ కేంద్రంగా పనిచేసింది. గత ఏడాది 2024 భారత్ పాస్పోర్ట్ల సూచిలో 80వ స్థానంలో ఉంది. గత ఏడాది 2024 భారత్ పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు 62 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించే వీలుండేది. ప్రస్తుతం భారత పాస్పోర్ట్ ఉన్న వారికి 57 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యం ఉంది. ఏడాది కాలంలో 5 స్థానాలు పడిపోయినట్లు స్పష్టమవుతుంది. 85వ స్థానంలో భారత్లో పాటు మరిటానియా ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. పాస్పోర్ట్ కలిగిన వారు 193 ప్రపంచ దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ విషయంలో దక్షిణ కొరియా 2వ స్థానం, జపాన్ 3వ స్థానంలో ఉంది. దక్షిణ కొరియా 2వ స్థానం, జపాన్ 3వ స్థానంలో ఉన్నాయి. జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాల్లో 4వ స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్ అండ్ ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్ దేశాల పాస్పోర్ట్లు 5వ స్థానంలో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.